రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అన్నది ఎంతటి వాస్తవమో ఒకరిపై అభిమానంతో పదవులను నిత్యం త్యాగం చేయరు అన్నది కూడా అంతే సత్యం. రాజకీయాలలో ఎవరికి వారు తమ స్థానం పదిలంచేసుకోవడమే చూసుకొంటారు. అది తమ్ముడైనా అన్న అయినా సరే, ముందు తాను ఆ తరువాత అన్న అయినా తమ్ముడైనా. నేడున్న ఇలాంటి రాజకీయాలలో తాజాగా ఏపీలో ఫ్యూచర్ లీడర్ తయారీకి టీడీపీలో కసరత్తు సాగుతోంది. స్వయంగా చంద్రబాబుయే ఈ దిశగా నిర్ణయాలు తీసుకొంటున్నారు. రాబోవు రోజుల్లో సీఎం అభ్యర్థిగా నారా లోకేష్ ను తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఏమిటి ఆ ప్రణాళిక, వాటిని ఎప్పటినుంచి అమలు చేస్తారు? మరో 15 ఏళ్లు చంద్రబాబుయే సీఎం అన్న పవన్ కళ్యాణ్ మున్ముందు ఏం చేయబోతున్నారు అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళితే టీడీపీ యువనేత నారా లోకేష్ పట్టాభిషేకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లైన్ క్లియర్ చేస్తున్నారా? ప్రధాని నరేంద్ర మోదీని కుటుంబ సమేతంగా లోకేష్ కలవడానికి ప్రధాన కారణం ఉందా? ప్రధాని మోదీయే రమ్మనమని లోకేష్ ను ఆహ్వానించారని ప్రచారం చేస్తున్నా ప్రధానితో భేటీ వెనుక చాలా పెద్ద కారణమే ఉందంటూ జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న లోకేష్ మరో 10 రోజుల్లో జరిగే మహానాడులో కీలక బాధ్యతలు తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రధాని మోదీతో పాటు కేంద్రంలోని కీలక నేతలతో భేటీ అవుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం మానవ వనరులు, ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ప్రభుత్వంలో పూర్తి పట్టు సాధించినట్లేనని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్లో పాలనపై అవగాహన పెంచుకుంటున్న లోకేష్ పార్టీకి భావినేతగా అందరి ఆమోదం పొందినట్లేనంటున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఏం జరగాలన్నా నారా లోకేష్ అనుమతి ఉండాల్సిందేనని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లోనూ లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటు రాజకీయంగా, అటు ప్రభుత్వ పరంగా లోకేష్ కు సంపూర్ణ అవగాహన ఉండాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ అడుగు వెనక్కి తగ్గి లోకేష్ తో ముందడు వేయించాలని భావిస్తున్నారని అంటున్నారు. లోకేష్ ను ప్రధాన నేతగా తీర్చిదిద్దడంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా సమీక్షలు, కొన్ని అధికార కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతున్నట్లు చెబుతున్నారు. ఇక రాజకీయ నిర్ణయాలు, ఇతర పార్టీలతో స్నేహ సంబంధాలు వంటివి పూర్తిగా లోకేష్ కే అప్పగించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేనతో సమన్వయం విషయంలో కానీ, కేంద్రంలో బీజేపీ పెద్దలతో కానీ లోకేషే మంత్రాంగం నడుపుతున్నట్లు ఇటీవల పరిణామాలు తెలియజేస్తున్నాయని అంటున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి మాత్రమే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు, ప్రధానితో భేటీ అవుతుంటారు. ఏదైనా రాష్ట్ర మంత్రి ఢిల్లీ పర్యటనకు వెళితే తమ శాఖ పరిధిలోని అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతారు. కానీ రాష్ట్ర మంత్రి హోదాలో ఢిల్లీకి వస్తున్న లోకేష్ ఏపీ ప్రభుత్వం తరఫున కేంద్రంలో అన్ని శాఖల మంత్రులతోనూ సమావేశమవుతున్నారు. తన రాష్ట్రానికి నిధులు సేకరణతో పాటు ప్రాజెక్టులకు అనుమతి సాధించేలా అడుగులు వేస్తున్నారు. ఇది అధికారిక పనే అయినప్పటికీ అంతర్లీనంగా ఆయా నేతలతో బంధాలు గట్టి చేసుకోవడమనే ప్రధాన టాస్క్ ఉందని అంటున్నారు. రాజకీయాల్లో 10 కాలాలు పాటు కొనసాగాలంటే సరైన వ్యూహరచన నైపుణ్యం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే తన కుమారుడు అన్నిరకాలుగా రాటు దేలాలని కేంద్రంలో పేరుమోసిన నేతల నుంచి రాజకీయ ఎత్తులు నేర్చుకోవాలని సలహాలిస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు సూచనలతో దేశ రాజకీయాల్లో డక్కామొక్కీలు తెలిసిన నేతలు అందరితోనూ లోకేష్ పరిచయాలు పెంచుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇవి ఇప్పటికిప్పుడు అవసరమవకపోయినా భవిష్యత్తులో మేలు చేస్తాయంటున్నారు. మొత్తానికి సమీప భవిష్యత్తులో లోకేష్ కు పెద్ద బాధ్యతలు అప్పగించడానికి ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు లైన్ క్లియర్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఏ పార్టీకి అయినా కార్యకర్తలే వెన్నెముక, ఏ పార్టీలో అయినా నాయకులు వస్తుంటారు పోతుంటారు. కానీ ఒకసారి జెండా పట్టిన కార్యకర్తలు మాత్రం గరిష్టంగా ఎన్నటికీ పార్టీని వీడరని, కార్యకర్తకు అవకాశవాదం అంటే తెలియదని చెబుతారు. పార్టీపై పట్టు పెరగాలంటే నేతలతో పాటు పార్టీ కార్యకర్తలపై కూడా పట్టు పెంచుకోవాలి.
ఈ పనిలో కూడా నారా లోకేష్ నిమగ్నమయ్యారు. టీడీపీ అధినేతగా సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్న చంద్రబాబు ఆయన వయసు అనుభవం, రాజకీయంగా ఆయనకు ఉన్న పరిజ్ఞానం అన్నీ కలసి కూటమి పెద్దగా చేశాయి. అందువల్ల కూటమికి బాబు నాయకత్వం విషయంలో ఎలాంటి ఇబ్బంది కానీ వివాదం కానీ లేదు. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ అనేక సార్లు బహిరంగంగానే చంద్రబాబు నాయకత్వం ఏపీలో మరింత కాలం పాటు కొనసాగాలని బలంగా కోరుకుంటున్నారు. ఇక లోకేష్ విషయానికి వస్తే బాబు యాక్టివ్గా ఉన్నంతసేపు ఆయన తోడుగానే ఉంటూ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో వ్యవహారాలను చూస్తారు అన్నది తెలిసిందే. ఇక బాబు తరువాత కూటమిని నాయకత్వం ఎవరు వహిస్తారు అన్నది ఇప్పటికైతే తొందరతో కూడిన ప్రశ్నగానే చూడాలి. పైగా ఊహాజనితమైన ప్రశ్న అని కూడా అనుకోవచ్చు. కానీ రాజకీయాల్లో భవిష్యత్తు మీద చర్చలే ఎక్కువగా ఉంటాయి. గతం గురించి ఎవరూ ఆలోచించరు. మరో 5 ఏళ్ల తరువాత ఏమవుతుంది, 10 ఏళ్ల తరువాత ఎలా ఉంటుంది, ఇలాంటి ఆలోచనలు రాజకీయ పార్టీలు చేస్తాయి. వాటి మీదనే రాజకీయ విశ్లేషణలు ఉంటాయి. ఆ విధంగా ఆలోచిస్తే కూటమికి బాబు ముఖ్యమంత్రి అయితే పవన్ ఉప ముఖ్యమంత్రి, సో బాబు తరువాత ప్లేస్ పవన్ దే అన్నది ఒక సూత్రబద్ధమైన వాదన. జనసైనికులు కూడా అదే అంటారు. అయితే కూటమిలో పెద్ద పార్టీ టీడీపీ కాబట్టి ఆ పార్టీ తరఫున చూస్తే బాబు తరువాత వారసుడు సిద్ధంగా ఉన్నారు, అదే నారా లోకేష్ అని అంటారు. ఇలా పార్టీల వాదనలు, అభిప్రాయాలు, ఆలోచనలు ఎలా ఉన్నా జనంలో చూస్తే పరిస్థితి ఎలా ఉంది అన్నది కనుక ఆలోచిస్తే పవన్ లోకేష్ కలసి పర్యటనలు చేసినా, ఒకే వేదిక మీద నుంచి సభలలో మాట్లాడినా ఎక్కువ స్పందనను అయితే పవన్ అందుకుంటున్నారు అన్నది ఒక విశ్లేషణ. స్వతహాగా పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ నిండుగా ఉన్న నటుడు. అంతేకాదు ఆయన ఒక రాజకీయ పార్టీని సొంతంగా స్థాపించి 10 ఏళ్లుగా నడుపుతూ సొంత నాయకత్వం కలిగిన వారు, వెనక బలమైన సామాజిక వర్గం అండదండలు ఉన్నాయి. దాంతో ఆయనకంటూ ఒక బలగం ఉన్నాయి కదా అన్నది కూడా ఉంది. అదే సమయంలో లోకేష్ వెనక కూడా బలమైన పార్టీ బలగము అన్నీ ఉన్నాయి. దీంతో ఇప్పుడు నారా లోకేష్ ను ఓ విజన్ ఉన్న నేతగా ప్రాజెక్ట్ చేయాలని చంద్రబాబు ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఏపీ తరఫున ఢిల్లీ పర్యటనలు చేస్తున్న నారా లోకేష్ కు మంచి పాలనాధ్యక్షుడిగా పేరు తెచ్చుకొనేలా ఇప్పటినుంచే ఆయన్ని తయారు చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఎన్టీఆర్ ఏపీ సీఎం అయ్యాక టీడీపీలో నెంబర్ 2గా చంద్రబాబు నాడు కొనసాగేవారు. ఎన్టీఆర్ మాస్ చరిష్మా ముందు చంద్రబాబు చరిష్మా నామ మాత్రమే. కానీ ఎన్టీఆర్ను గద్దెదించాక చంద్రబాబు సీఎం పీఠం ఎక్కారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు అని నాడు విపక్ష పార్టీలు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశాయి. అయినా ఆ తరువాత చంద్రబాబు నాయకత్వంలోనే టీడీపీ మరోసారి విజయం సాధించింది. నాడు టీడీపీ గెలవడానికి ప్రధాన కారణం చంద్రబాబు మాస్ చరిష్మా ఏమాత్రం కాదు, ఆయన ఓ మంచి పాలనాధ్యక్షుడు అన్న ముద్రతోనే నాడు ఎన్టీఆర్ లేకున్నా టీడీపీ గెలిచింది. ఆ తరువాత టీడీపీకి మాస్ లీడర్ అంటే చంద్రబాబు అన్నట్లుగానే నేడు ప్రజలు భావిస్తున్నారు, ఆయన్ని ఆదరిస్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ కు మాస్ లీడర్ గా పేరు లేదు. కానీ ఆయన్ని మంచి పాలనాదక్షకుడిగా తీర్చిదిద్దితే అదే ఆయన్ని ప్రజల్లో నిలబడేలా చేస్తుంది. ఆ తరువాత టీడీపీకి ఆయన మాస్ లీడర్ అన్న చరిష్మా కూడా వస్తుంది. ఇది చంద్రబాబు తాజా వ్యూహంగా కనిపిస్తోంది. తన నెక్స్ట్ గా నారా లోకేష్ ను ప్రాజెక్ట్ చేయాలని భావిస్తున్న చంద్రబాబు ఆ స్థానం భర్తీ చేసేలా తన తనయుడిని ఇప్పటినుంచే తయారు చేయిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. మరి మరో 15 ఏళ్లు సీఎంగా చంద్రబాబేనని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సీఎం లక్ష్యం సాధనకు ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేసుకొంటారో వేచి చూడాల్సిందే. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.